ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు జోనల్ మేనేజర్స్. రోజు రోజుకి ఐటెక్స్ కంప్యూటర్ సాధిస్తున్న ప్రగతిలో మీ అందరి శ్రమ ఉంది.
దానికి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే బిజినెస్కి టెక్నాలజీ కన్నా టెక్నిక్కే ముఖ్యం. మనకి ఆశ కన్నా ఆశయమే ముఖ్యం. మన బ్రెయిన్ ఒక ఛార్జర్ లాంటిది. పాత టెక్నాలజీ డౌన్ అవుతున్న కొద్దీ కొత్త టెక్నాలజీని లోడ్ చేసుకోవాలి. ఐ మీన్ అప్ టు డేట్ చేసుకోవాలి. లేదంటే సక్సెస్ గ్రాఫ్ పడిపోతుంది. యామ్ ఐ రైట్? ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఈ మీటింగ్ని పోస్ట్పోన్ చేస్తున్నాను. డాక్టర్, డాక్టర్, ఎలాగైనా మా అంజలిని కాపాడండి డాక్టర్, ప్లీజ్ మీరేం డాక్టర్. కంగారు పడద్దు. వి డూ అవర్ లెవెల్ బెస్ట్. అమ్మా, అంజలి బతకపోతే నేను కూడా బతకనమ్మా, బతకను. నువ్వేం బాధపడకమ్మా, అంజలికి ఏమి కాదు. అంజలి ప్రాణం నీ దగ్గర ఉంది. అమ్మా గీత, నువ్వు ఏడవకమ్మా, ఊరుకోమ్మా. అంజలికి నయమైపోతుంది, ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, నాన్నకి ఎలా ఉందమ్మా? చూడు, అసలు ఏమైందమ్మా? సడన్ గా గుండెపోటు వచ్చిందిరా. నాకు చాలా భయంగా ఉంది. నాన్నకేం కాదమ్మా, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. డాక్టర్, మా నాన్నకి ఇప్పటే గండం గట్టెక్కింది, కానీ 48 అవర్స్ ఆగితే గానీ పూర్తిగా ఏం చెప్పలేము. మేము చూడొచ్చా డాక్టర్? చూడండి, బట్ డోంట్ డిస్టర్బ్ హిమ్. రామ్మా, వెళ్దాం. ఊరుకోమా గీత. నా మాట విను తల్లి. ఏవి కాదమ్మా, నువ్వు భయపడకు. నారాయణరావు, బాధపడదు. అంజలికి ఏం కాదు, త్వరలోనే కోలుకుంటుంది. సరే, నేను అన్నపూర్ణ ఇక్కడే ఉంటాను. మీరంతా ఇక్కడ ఎందుకు? ఇళ్ళకి వెళ్ళండి. మీరంతా ఇళ్ళకి వెళ్ళండి, మేము ఇక్కడ ఉంటాం. అంజలికి అలా ఉంటే మేము ఎలా వెళ్ళగలమండి? వదినా, మీరు వెళ్ళండి. నేను వెళ్ళండి వదినా. ఊరుకోండి. పేషెంట్కి రక్తం ఎక్కించాలి.
అర్జెంటుగా మీరెళ్ళి బి పాజిటివ్ రక్తం తీసుకొని రండి. పదరా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తీసుకొద్దాం. వద్దు బాబాయ్, నాది కూడా బి పాజిటివ్. నేను రక్తం ఇస్తాను. వద్దమ్మా. అంజలిని నేను కాపాడుకుంటాను. సిస్టర్ పదండి సిస్టర్. అంజలికి ఏం కాదు, మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. నువ్వు ధైర్యంగా ఉంది. డాక్టర్, అంజలికి ఎలా ఉంది? డోంట్ వరీ, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. డాక్టర్, మా అంజలి మాకు దక్కాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. అవసరమైతే స్పెషలిస్ట్ని పిలిపించండి. ఎలాగైనా అంజలిని బ్రతికించండి. ఓకే ఓకే, డోంట్ ఎగ్జైట్. వన్ మినిట్. చెప్పు మూర్తి. అలాగా, ఇప్పుడు నేను రావడం కుదరదు. నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఏమైంది మావయ్య? విజయవాడ బ్రాంచ్ మేనేజర్ 20 లక్షలు ఫ్రాడ్ చేశాట. అకౌంట్స్లో చాలా తప్పుడు లెక్కలు చూపించాడని ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాడి మూలంగా వర్కర్స్ కూడా సరిగా పనిచేయట్లేదు. నిన్ను బ్రాంచ్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి మ్యాటర్ మొత్తం సెటరేట్ చేయి. నేనా? అవును. ఇలాంటి పరిస్థితుల్లో నేను రావడానికి కుదరదు. నువ్వు వెంటనే వెళ్ళి మేనేజర్గా జాయిన్ అవ్వు. ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసి కంపెనీకి లాస్ రాకుండా చూడు. అలాగే మావయ్య. వాళ్ళిద్దరిని ఫోటోలో వేరు చేసినా జీవితంలో వేరు చేయలేవమ్మా. నేను వేరు చేయక్కర్లేదురా, ఆ దేవుడే శాశ్వతంగా వేరు చేస్తున్నాడు. అంజలిని భూమి మీదే లేకుండా చేస్తున్నాడు. లేదమ్మా, ఆ దేవుడు వాళ్ళని వేరు చేయట్లేదు. ఏమిట్రా నువ్వు అనేది? అంజలి బతుకుతుందమ్మా. మావే లక్షలు ఖర్చు పెట్టి బతికిస్తున్నాడు. లక్షలే? అవును, అంజలి ప్రాణం మీద చాలా ప్రాణాలు ఆధారపడి ఉన్నాయట. ఆ ప్రాణాలన్నీ బాగుండాలంటే అంజలి ప్రాణంతో ఉండాలంట. దానికి లక్షలే కాదు, కోటి కూడా ఖర్చు పెడతానంటున్నాడు. అంత మాట అన్నాడా? అది ఎలాగూ చస్తుంది కదా. వాళ్ళిద్దరినీ ఫోటోలో కూడా వేరు చేద్దాము అనుకున్నాను. ఇక మీద గీత తప్ప ఆ అంజలి పేరు వినిపించకూడదు, కనిపించకూడదు అనుకున్నాను. నువ్వు ఇలా అనుకుంటూనే ఉండు. అంజలి టపా కట్టేసిందనుకో, మామయ్య చైర్లో నేను కూర్చున్నాను అనుకో, గీత మెళ్ళ రమేష్ తాళి కట్టేశాడు అనుకో. నువ్వు ఇలాగే జరగనవన్నీ జరిగినట్టు ఊహించుకుంటూ కూర్చో. చివరికి ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందిరా? ఏదో ఒక రోజు గీత సగం ఆస్తి అంజలికి రాసిమ్మని అడుగుతుంది. దాంతో మావి రాసి పారేస్తాడు. రమేష్ గీతని పెళ్లి చేసుకుంటే ఆ సగవాస్తన దక్కుతుంది కదరా? అది కూడా దక్కదు. గీతని ఏ అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు మామయ్య. మామయ్య పైకి పోయాక గీత సగవాస్తి తీసుకుని అమెరికా చెక్కేస్తుంది. ఆ తర్వాత నేను కోటి సెంటర్లో టీ అమ్ముకుంటూ, రమేష్ పంజాగుట్ట సెంటర్లో పానీపూరీలు అమ్ముకుంటూ బతికేస్తాం. నువ్వు ఇంట్లో కూర్చుని నాకు టీ పెట్టివ్వు, వాడికి పూరీలు ఒత్తుతూ కూర్చో. సరేనా? మనకంత కర్మ పట్టదురా. నువ్వు చెప్పినవన్నీ జరగడం అంత సులువు కాదు. ఎందుకు కాదు? నువ్వు మావయ్య పక్కనున్నంత కాలం ప్రతి విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం గోతులు తీస్తూనే ఉంటాం. ఇక మీదట మనకు ఆ ఛాన్స్ కూడా లేదు. నేను మావయ్య పక్కన ఉండట్లా. అదేంట్రా, నీకేం మాయ రోగం వచ్చింది? ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నాకు డబ్బు రోగం తప్ప ఏ మాయ రోగం రాదమ్మా. ఈ నిర్ణయం తీసుకున్నది నేను కాదు, మావయ్య. మావయ్య? నువ్వేమైనా తప్పు చేసావా? లేదు. మరెందుకు పక్కన ఉండొద్దన్నాడు? పక్కనే కాదు, అసలు ఊళ్ళోనే ఉండొద్దన్నాడు. ఏమిట్రా బాంబు మీద బాంబు వేస్తున్నావు? అసలు ఏం జరిగింది? విజయవాడ బ్రాంచ్ మేనేజర్ ఫ్రాడ్ చేశాడంట. అందుకే నన్ను అక్కడికి వెళ్ళి ఆ మేనేజర్ పని చేయమన్నాడు. ఓస్, ఇంతే కదా. తెగ కంగారు పెట్టేశావు కదరా. నీ మీద అనుమానం వచ్చి ఏకంగా ఆఫీస్ నుంచే బయటికి తరిమేశాడేమో అనుకున్నాను. నువ్వు అనుకోవటం మానేసి నేనేం చేయాలో చెప్పమ్మా. నేను అక్కడికి వెళ్తే ఎలా? ఏరా? ఏంటావేంటి? నేను అక్కడికి వెళ్తే డబ్బు తెచ్చడం ఎలా కుదురుతుంది? సురేష్, ఇప్పుడు ఈ ఛాన్స్ మన మంచికే వచ్చిందిరా. దొంగ లెక్కలు చెప్పి లక్షలు దోచేయి. అర్థమైందా? మరి అంజలి విషయం? అసలు అంజలి గురించి నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఆలోచించాల్సింది అంజలి గురించి కాదు, గీత గురించి, గీత పెళ్లి గురించి, గీత ఆస్తి గురించి.
ఇక్కడ నీ ప్లేస్లో తమ్ముడిని పెడతాను. గీతతో వాడి పెళ్లికి రంగం సిద్ధం చేస్తాను. వాడికి ఒకసారి ఫోన్ చేయి, ఎప్పుడు వస్తాడో కనుక్కుందాం. రమేష్, నేను రా సురేష్ని. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? ఫైన్. సరే గాని నువ్వు లైన్లో ఉండరా, అమ్మ మాట్లాడుతుందంట. అమ్మా. ఒరే రమేష్, హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? నాకేంటిరా రాయిలా ఉన్నాను. అచ్చరే, నువ్వెప్పుడు వస్తున్నావు? మిగిలిన 2 ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చేస్తాను. ఒరేయ్ త్వరగా రారా. అన్నయ్య విజయవాడ వెళ్తున్నాడు. ఇక్కడ వాడు చేసే పనులన్నీ నువ్వు చేయాలి. చూసుకుంటాగా. సర్లే త్వరగా రా, ఉంటాను. పరీక్షలు అవగానే వస్తాడట, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా, నన్ను దీవించు. బ్రాంచ్ మేనేజర్గా వెళ్ళి బ్రాంచ్ ఓనర్గా తిరిగిరా. ఓకే అమ్మా.